రాజధానిపై జగన్ మతిస్థిమితం లేని మాటలు మాట్లాడుతున్నారని మంత్రులు, ఎంపీలు మండిపడ్డారు. ఒకప్పుడు అమరావతికి మద్దతు తెలిపిన జగన్ తర్వాత 3 రాజధానుల సిద్ధాంతాన్ని ఎత్తుకున్నారని, కొత్తగా మావిగన్ పేరు తెరపైకి తెచ్చారని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి విమర్శించారు. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్షని కాదంటున్న వైసీపీకి ప్రజలే బుద్ధి చెప్తారన్నారు. జగన్ 3 రాజధానుల ఆలోచన ఆచరణ సాధ్యం కాలేదని, అందుకే అమరావతి నిర్మాణాన్ని అడ్డుకోవాలనే కుట్రలు పన్నుతున్నారని మంత్రి మండిపడ్డారు. వైసీపీ చెప్పే మావిగన్ అమరావతి పరిధిలోనే ఉన్న విషయం జగన్ మర్చిపోయారని మంత్రి కొలుసు పార్థసారథి ఎద్దేవా చేశారు. సజ్జల వ్యాఖ్యలు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అరాచక వ్యాఖ్యలు, అవాస్తవ ప్రచారాల వల్ల దేశ రాజధాని ఢిల్లీలో రాష్ట్ర పరువు పోతుందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అన్నారు. జగన్ కు మతిమరుపు వచ్చినందునే రోజుకో పేరు చెబుతున్నారని మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ విమర్శించారు. ఆయన త్వరగా వైద్యులను సంప్రదించాలని హితవు పలికారు. నన్ను అడిగారు మామూలుగా నాకు అర్థం కాలేమో ఏం కన్నా పది అదే గన్ పేరు ఇల్లేదు ఎప్పుడు రాయలసీమలో బాబుల పేరు ఇల్లే కానీ నేను ఈ గన్నుల పేరు ఇల్లే కాబట్టి ఈ మావిగనని ఇట్లాంటి గన్నులు మానేసి ఈ పేరు పెడతాడు. మళ్ళీ నిన్నటి నుంచి మళ్ళీ విజయవాడ వచ్చింది, మళ్ళీ కొత్త పేరు. నేను మళ్ళీ ఆశ్చర్యపోయినా, మళ్ళీ రేపు ఏమి వస్తుందో. కాబట్టి నేను దాని గురించి చెప్పి అజ్జీమని వచ్చేది బాబు ఒకసారి చెక్ చేసుకుంటే మంచిది. ఎట్లా ఈ రకంగా మాట ప్రజలు ఏం నమ్ముతారు? నేను ఏది తెలుగుదేశం ప్రభుత్వం ఏ మంచి పని చేసినా కూడా ఆయన నచ్చదు. చంద్రబాబు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే నాకు ఆయన పేపర్ వస్తుంది, నాకు రాదు కదా అని ఒక జలసీ అని ఉంది. కాబట్టి ఇప్పుడన్నా పిచ్చి మాటలు వచ్చి మంచి పని చేసినప్పుడు సమర్థిస్తే బుద్ధి తెచ్చుకుంటే మంచిది చేస్తున్నాను.